హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కార్ డీలర్ స్వామి. నేను మన తెలంగాణ మహబూబ్ నగర్లో ఉంటాను సార్. మాది మహబూబ్ నగర్ న్యూ మోతీ నగర్, మహబూబ్ నగర్ లోకల్లో ఉంటాను. ఈరోజు మీ అందరి ముందుకి ఈ ఒక మారుతి 800 కారు తీసుకురావడం జరిగింది. దీని మోడల్ చూసుకున్నట్టుగా ఉంటే ఇది 2009 మోడల్ వెహికల్ సార్. దీని రీడింగ్ చూసుకున్నట్టుగా ఉంటే రీడింగ్ అనేది 26,000 తిరిగింది. అయితే రీడింగ్ అనేది ట్యాంపరింగ్ చేయండి సార్. ఇది ఇంతకుముందు 1,00,000 ఎంతో తిరిగింది. దీని రీడింగ్ అనేది మార్చారు. ఇప్పుడైతే జెన్యున్గా రీడింగ్ అనేది 26,000 తిరిగినట్టుగా చూపిస్తుంది. రీడింగ్ అయితే మారింది. దీని మోడల్ అయితే 2009. దీని జీవితకాలం అనేది ఇంకా దీనికి పేపర్ వాలిడ్ అనేది ఇంకా 3 నెలల వరకు ఉంది సార్. జనవరి వరకు 3 నెలల వరకు ఉంది. ఆ 3 నెలల తర్వాత మళ్ళీ మీరు వెహికల్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు అనేది మళ్ళీ రెన్యువల్ మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. దీనికనేది బ్యాటరీ వేయించి, ఈ బండికి ఉన్న బ్యాటరీ వేయించి 2 సంవత్సరాలు అయింది. ఎవరైనా సరే 1 సంవత్సరం తర్వాత బ్యాటరీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ముందర మాత్రం 2కు 2 టైర్స్ అనేటివి ఎంఆర్ఎఫ్ టైర్స్, అవి కూడా 2 టైర్స్ ఉన్నాయి సార్. 2 టైర్లు అనేవి మీకు 80%గా టైర్స్ ఉన్నాయి. ఇంకా స్టెప్నీ టైర్ మాత్రం స్టెప్నీ టైర్, వెనక్కి బ్యాక్ సైడ్లు 2 టైర్లు, మొత్తం 3 టైర్లు మాత్రం మీరు వెహికల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 1 నెల తర్వాత ఆ టైర్స్ అనేది ఖచ్చితంగా మీకు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఈ వెహికల్కి అనేది ముందర వెనక ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అద్దాలు మాత్రం 2009 మోడల్ అద్దాలు మాత్రమే ఉన్నాయి. ఒక్క అద్దం కూడా మారలేదు. ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది సార్. బండి ఇంజన్కి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఏసీ అనేది వర్కింగ్ లేదు సార్. ఇంకోటి బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే ఫుల్ మ్యాటింగ్ లేదు. ఒకవేళ వేయించుకునే వాళ్ళు ఉంటే వేయించుకోవాలి. కలర్ అనేది పైన కానీ ఇక్కడ రైట్ సైడ్లో మాత్రం కొద్దిగా షేడ్ అయింది. ఈ అన్న వాళ్ళు వెహికల్ తీసుకున్నప్పుడే వాళ్ళు కలర్ షేడ్ అయినప్పుడే వాళ్ళు తీసుకున్నారంట. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు షేడ్ కాలేదు. దీని ప్రైజ్ వచ్చేసి ఈ మారుతి 800 ప్రైజ్ వచ్చేసి ఫ్రెండ్స్, అన్న వాళ్ళు చూసి 60,000కు ఫైనల్గా ఇస్తామన్నారు. నేనేం చెప్పిన అంటే, అన్న మన యూట్యూబ్ ఛానల్లో 60,000కు బండి ఈ వెహికల్ పోదు. ఎందుకంటే కస్టమర్ బండి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన రెన్యువల్ చేయించుకోవాలి కాబట్టి 60,000 అంటే ఇప్పుడు 60,000కు బండి తీసుకొని మళ్ళీ రెన్యువల్ చేయించుకుంటే 80,000 అటు అవుతుంది అన్న. 20,000 రెన్యువల్కి అవుతుంది. కాబట్టి దీని ప్రైజు 45,000 రూపాయలు పెడతా అని చెప్పిన. వాళ్ళు ఓకే డన్ అన్నారు. మళ్ళీ ఆ 45,000లో కూడా మీకు తగ్గింపు ఉంది అన్న, తగ్గింపు చేయాలి అంటే సరే అన్నారు. 45,000 రూపాయలలో ఈ వెహికల్కి తగ్గింపు ఉందన్న. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే వెహికల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. ఓనర్ నెంబర్ ఇస్తా, మీరు ఓనర్ని లైన్లో తీసుకొని డీల్ ఓకే చేసుకోండి. ఈ వెహికల్ చూసుకున్నట్టుగా ఉంటే ఎటువంటి అద్దం మారలేదు. దీనికి సింగిల్ కీ ఉంది. సెంటర్ లాకింగ్ అనేది లేదు సార్. ఓన్లీ సింగిల్ కీ మాత్రమే, సెంటర్ లాక్ లేదు, ఫుల్ మ్యాటింగ్ లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్కు మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ మార్చుకోవాలి. 3 టైర్లు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏసీ అనేది నింపించుకోవాలి మీరు. ఏసీ వర్కింగ్ లేదు. ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్.